ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలేజ్ బస్సును ఢీకొట్టిన రైలు. పరిస్థితి అత్యంత దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తమిళనాడులోని కరూర్ సమీపంలో శనివారం నాడు ఒక భయానక ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై నిలిచిపోయిన ఓ ప్రైవేటు కాలేజీ బస్సును గూడ్స్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, ఒక ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళుతుండగా వెల్లియనై ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు బస్సు పట్టాలపైనే నిలిచిపోయింది. అదే సమయంలో ఒక ప్రైవేట్ సిమెంట్ ప్లాంట్ కోసం కంకర రాళ్లను తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు వేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. ఇక బస్సును ఢీకొట్టిన తర్వాత ఆ ఢీకొట్టిన దాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలాంటి సీన్స్ అవి కూడా కానీ ఇప్పుడు అది రియల్ లైఫ్లో అయితే ఎదురయ్యింది. మొత్తం 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులందరినీ కూడా వెంటనే కరూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం సదరు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అందులో 6 పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సాధారణంగా మనకే డౌట్ వస్తూ ఉంటుంది. పట్టాలపై బస్సు ఎందుకు ఆగిపోయింది? సిగ్నల్ వ్యవస్థలో లోపమా, లేక డ్రైవర్ అజాగ్రత్త అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సాధారణంగా రోడ్డు పట్టాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడైతే కనుక అడ్డుగా రైల్వే గేట్ అయితే ఉంటుంది. మరి అక్కడ ఎందుకు లేదు, అసలు ఎలా జరిగింది, దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.